सेवालाल महाराज की मेरी यानी की राम राम भाई मेरी यानी की सेवालाल महाराज की जय। ఈరోజు 285 సేవాలాల్ గారి మహారాజ్ జయంతి హుస్నాబాద్ బంజారా భవన్ జరుపుకుంటా ఉన్నాం. వారి ఆశీర్వాదాలు మన అందరికీ ఉండాలని, వారు ఆనాడు మన యొక్క సాంప్రదాయాన్ని మనకు ఉండబడేటువంటి విధానాన్ని ఆశీర్వచన పూర్వకంగా ముందుకు పోవాలనే ఆలోచనతో మరి మన మార్గదర్శకత్వం చేసినాయని మనమందరం కూడా పూజించుకుంటా ఉన్నాం. తప్పకుండా ఈరోజు మనం భవిష్యత్తులో ఇంకా అన్ని రకాల ఎదగాలంటే తప్పకుండా ఎవరో ఒకరు మనకు ఆచార్యుడిగా వారిని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా సేవాలాల్ మహారాజ్ గారి స్ఫూర్తి, వారి ఆలోచన, వారి ఏదైనటువంటి సంస్కారం ద్వారా మనందరూ కూడా మార్గదర్శకత్వం చేసి ఈరోజు వాళ్ళందరూ కూడా ఆ దిశ లోపల ఆలోచన చేసి మరింతగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సొసైటీలో ఒక గొప్ప స్థానానికి ఎదిగే విధంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ ఇప్పటికే తప్పకుండా 1977లో ఇందిరాగాంధీ గారు మీకు గిరిజన రిజర్వేషన్ కల్పించిన తర్వాత ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వివిధ స్థాయిలో అధికారులుగా, ప్రజాప్రతినిధులుగా సంఘంలో మంచి హోదా కలిగి ఈరోజు ముందుకు పోతా ఉన్నారు. తప్పకుండా ఆర్థికంగా ఎదగడానికి కానీ, సామాజికంగా ఎదగడానికి కానీ, రాజకీయంగా ఎదగడానికి కానీ మన ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి ఒక అవకాశం మీ యొక్క జీవన స్థితిగతులు మార్చింది అనడానికి ఇక్కడ కూడా మరి సంతోషం లేదు. ఆ సేవాలాల్ మహారాజ్ గారు సంకల్పము, ఆశీర్వచనంతో ఆ రోజు ఇందిరామని నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు కూడా ఈనాడు కాంగ్రెస్ లో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా బంజారాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఎక్కడ ఏ అంశం ఉన్నా పరిష్కరించమనేటువంటి ఆదేశాలు ఇచ్చిందని మన సందర్భంగా లేదు. ఈ బంజారా భవన్ కావచ్చు లేదా ఇతరత్ర ఈ భవిష్యత్ కార్యక్రమాలకు సంబంధించి హుస్నాబాద్ గిరిజన రిజర్వ్ నియోజకవర్గాల కంటే ఎక్కువగా అభివృద్ధి చెందే విధంగా నేను మీ యొక్క సోదరుడిగా మీ అందరి ఆశీర్వాదంతో మీ శాసనసభ్యుగా మంత్రి గారి సందర్భంగా ఈ ప్రాంతంలో ఉండబడేటువంటి ప్రతి తండా కావచ్చు, ప్రతి గిరిజనులకు కావచ్చు అందుబాటులో ఉండి మరి మీ జీవితంలో అభివృద్ధికి సంబంధించిన విషయంలో కూడా నా భాగస్వామ్యాన్ని చూపెట్టాలని మనం పనిచేస్తూ తప్పకుండా రావాలని మీతో ఈ యొక్క వేడుకలో కూడా భాగస్వామ్యం కావాలని ఇక్కడికి వచ్చిన వాస్తవంగా ఈరోజు ఈరోజు వాస్తవంగా శాసనసభలో కుల జనగణనకు సంబంధించినటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టేటువంటి మంత్రిగా ఈ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి వచ్చిన ఇవాళ మిమ్మల్ని అందరూ కూడా మళ్ళీ ప్రత్యేకించి కలవలేకపోయినా శాసనసభ సమావేశాలు అయిపోగానే ఇక్కడే చూడటం కాబట్టి శాసనసభ సమావేశాలు రోజు చూస్తా ఉన్నారు. వాళ్ళు వీళ్ళు బెదిరించేది ఎక్కడ చెప్తా ఉన్నా కూడా హుస్నాబాద్ పోరాటం గంట స్ఫూర్తిని ఎక్కడ కూడా తక్కువ చేస్తారు. బరాబర్ ఇక్కడ అసెంబ్లీ వేదికగా నిన్న చెప్తా ఉన్న ట్రయాంగల్ అయిపోయింది. హుస్నాబాద్ ప్రాంతంలో గవర్నమెంట్ రైతులకు వస్తా ఉన్నాయని వస్తున్నాయా రమ్మంటున్నాయి కదా. ఈ హుస్నాబాద్ ప్రాంతంలో గవర్నమెంట్ నీళ్లు ప్రయాణం చేస్తుండొచ్చు, కానీ అది నింపితే కాలువల ద్వారా తీసుకుపోవడానికి వ్యవస్థనే లేదు. అదే విషయం చెప్తే ఉంటా నా మీదనే గవర్నమెంట్ పూర్తయితే మంత్రి గారు కావాలా లేకపోతే అనేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. గుర్తెట్టుకొని వెళ్తాన ప్రాజెక్ట్ నేనేమైనా ఈ ప్రాంత రైతాంగానికి గవర్నమెంట్ ప్రాజెక్టు నీడియాలి, మీ బాధ్యత ఇయ్యలేదు ఇచ్చామని చెప్పుకుంటే ఎట్లా అనే మాట మాట్లాడితే ఆ విధంగా ఎదురుదాడు తిరిగి కూసో అంటే చెప్తే వినేది కాదు. కూర్చోవాలి మనం కూడా అంతే గట్టిగా ఎవరికి పాలనలా కాదు కదా. మీరు ఇచ్చినటువంటి శిక్ష మీరు ఇంట్లో కూర్చుంటే స్పీకర్ గారు చెప్పినా లేదా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు హక్కు ఉంది, ఇది చేయాలి, ఇది చేయదంటే కానీ ఇలా హుస్నాబాద్ ప్రాంత ప్రజలంతా గవర్నమెంట్ నీళ్లు తెమ్మని కొట్టాడమంటున్నారు. అందుకే శాసనసభ వేదికగా బరాబర్ గవర్నమెంట్ నీళ్లు వేయాలి, ఆ నీళ్లు సాధించాలని ప్రాణాన్ని కొనసాగించాలని సందర్భంగా మరొకసారి సేవాలాల్ మహారాజ్ యొక్క 285వ జయంతి సందర్భంగా అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వకంగా ధన్యవాదాలు. కమిటీ వేసుకొని అన్ని పార్టీల వాళ్ళ వచ్చినప్పుడు కూడా ఈ భవనం పూర్తి నిర్మాణం జరగాలి. అదేవిధంగా తండాలకు సంబంధించి ఇప్పటికే ట్రైబల్ ఆఫీసర్ పిలిచిన అదేవిధంగా వీళ్ళ ఉందంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గౌరవ శరత్ గారితో విజ్ఞప్తి చేసిన సంబంధిత శాఖ మంత్రి లేకపోయినా నా దగ్గర కూడా గిరిజన నియోజకవర్గాలతో సమానంగా
మా దగ్గర కూడా ఇక్కడ గిరిజనులు ఉన్నారు, వాళ్ళ తండాలలో న్యాయం చేయాలని ఎస్టీ కాంపౌండ్ కింద మీకు రోడ్లు కావచ్చు, త్రాగునీరు కావచ్చు, హెల్త్ కావచ్చు, విద్య కావచ్చు, వాటన్నిటికీ సంబంధించి భవిష్యత్తు తాండా వైద్యులు తిరుగుకుంటూ ఆ సమస్యలు పరిష్కరిస్తాం. అందుకు మీరు కూడా అన్ని రకాలుగా సమాచారము, సహకారము ఆశీర్వచనం చెప్పి సందర్భంగా కోరుతూ మీ అందరికీ మరొకసారి